ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను చాట్ బాక్స్లో కొంత డేటా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒకసారి మొత్తం చదవండి మీరు. సో కాన్సెప్ట్ ఏంటంటే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్ టైప్ చేయండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్స్. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్స్ ఏమైనా నోట్ ఉందా? లేదు కదా. చూడండి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ వెండార్స్. వెండార్ స్పెషల్ జిఎల్ అకౌంట్స్ అన్న టైప్ చేయండి. వెండార్ స్పెషల్ జిఎల్ అకౌంట్స్. వెండార్ స్పెషల్ జిఎల్ అకౌంట్స్. ఎంటర్ చేయండి. డౌన్ పేమెంట్ టు వెండార్స్. డౌన్ పేమెంట్ టు వెండార్స్. అడ్వాన్స్ రిసిప్ట్ టు వెండార్స్. అడ్వాన్స్ రిసిప్ట్ టు వెండార్స్. చూడండి, ఇవి ఏదైనా ఒకటే కాన్సెప్ట్ అండి. అడ్వాన్స్ రిసిప్ట్ టు వెండార్స్ ఏదైనా ఒకటే, అన్ని కూడా సేమ్. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అన్నా, వెండార్ స్పెషల్ జిఎల్ అకౌంట్స్ అన్నా, డౌన్ పేమెంట్స్ టు వెండార్ అన్నా, ఏదైనా ఒకటే, అన్ని కూడా సేమ్. ఓకే, తర్వాత చూడండి, ఎఫ్ టైప్ చేయండి. ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఎఫ్ తర్వాత ఏమిస్తారు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం. ఎఫ్ అంటే ఏంటి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏ అంటే డౌన్ పేమెంట్స్. ఏ అంటే డౌన్ పేమెంట్స్ అని అర్థం. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, డౌన్ పేమెంట్స్ అని అర్థం. ఏ అంటే డౌన్ పేమెంట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, మీకు ఈ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పాను కదా నేను ఆల్రెడీ. నేను కొంత డేటా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది మొత్తం చదవండి మీరు ఒకసారి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇది మొత్తం చదవండి. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను ఆల్రెడీ, ఈసీసీలో చెప్పాను, సో చదవండి ఇదంతా. తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను, ఇది కూడా చదవండి. ఇంకా కొంత మ్యాటర్ ఇస్తున్నాను చూడండి, ఇది కూడా చదవాలి మీరు.
చదివితే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు ఈసీసీలో మొత్తం నేర్చుకున్నారు కదా, సో ఇవి ఈ పాయింట్స్ కూడా మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండార్ అకౌంట్ క్రియేషన్. ఫస్ట్ జిఎల్ అకౌంట్ FS00కి వెళ్ళండి. సన్రీ ట్రేటర్స్ ఉన్నారు ఇక్కడ. సన్రీ ట్రేటర్స్ మీ కంపెనీ కూడా చేంజ్ చేయండి. నెంబర్ తీసుకోండి. వెండార్స్ అంటే ఎవరు? సన్రీ ట్రేటర్స్ కదా. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి. వెండార్స్ అంటే సన్రీ ట్రేటర్స్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. అడ్వాన్స్ ఏడివి టైప్ చేయండి. ఏడివి రిక్వెస్ట్. అడ్వాన్స్ ఏడివి అంటే అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండార్ రిక్వెస్ట్ REQUEST REQUEST రిక్వెస్ట్. కింద కూడా సేమ్ అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండార్స్ అకౌంట్. కంట్రోల్ డేటా వెళ్ళండి. కంట్రోల్ డేటాలో వెండార్ అంటే రికన్సిలేషన్ తీసుకోవాలి. చెప్పాను కదా మీకు, ఇది రికన్సిలేషన్ అకౌంట్. ఇది రికన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండార్స్ తీసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. వెండార్ డౌన్ పేమెంట్స్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వన్ ఇంకొక జిఎల్ అకౌంట్ ఫార్వర్డ్ చేశాను. కాపీ చేయండి. మీరు టైప్ చేయకుండా టైప్ చేస్తుంది రెడీగా. అడ్వాన్స్ పేమెంట్ టు వెండార్ అకౌంట్ క్రియేషన్. ఇది సెకండ్ జిఎల్ అకౌంట్. ఫస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేసాం ఆల్రెడీ. సో ఈ సెకండ్ జిఎల్ అకౌంట్ సేమ్ వెండార్ అంటే సన్రీ క్రియేటర్స్ వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సన్రీ క్రియేటర్స్. అడ్వాన్స్ పేమెంట్ వెండార్స్ ఏడివి టైప్ చేయండి. పేమెంట్ వెండార్స్. ఇంతకుముందు ఏం క్రియేట్ చేసాము? అడ్వాన్స్ రిక్వెస్ట్ తర్వాత అడ్వాన్స్ పేమెంట్. కొంచెం చేంజ్ ఉంది ఈసీసీకి హనాకి. ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఆ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వండి, లేదంటే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఇంకా బెటర్. కంట్రోల్ డేటా డ్రాప్ డౌన్ వెండార్ తీసుకోండి. షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. చూడండి సేవ్. 2 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చూడండి నెక్స్ట్ ఏం చేయాలి మనం? నౌ వీ వాంట్ టు అసైన్ డౌన్ పేమెంట్ జిఎల్ అకౌంట్
and down payment request GL accounts to vendor reconciliation accounts. మనం క్రియేట్ చేసినటువంటి డౌన్ పేమెంట్ జిఎల్ అకౌంట్, వెండర్ డౌన్ పేమెంట్ జిఎల్ అకౌంట్ అనేది యాజ్ వెల్ యాజ్ వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ జిఎల్ అకౌంట్స్, ఈ రెండు కూడా వేటికి అసైన్ చేయాలి? వెండర్ రికన్సిలేషన్ అకౌంట్స్ కి అసైన్ చేయాలి. టైప్ చేయండి డిఫైన్ రికన్సిలేషన్ అకౌంట్, define reconciliation account for down payment. ప్రియాంక గారు మీ సిస్టమ్ లో వైరస్ ఉందండి ఫుల్ గా. ఎట్లా చెప్పారు సార్? వైరస్ ఉంది, నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మీ ఫైల్ డౌన్లోడ్ చేస్తే నాకు యాడ్ అవుతుంది వైరస్. మీరు పోస్ట్ చేసిన ఫైల్ డౌన్లోడ్ చేస్తే యాడ్ అవుతుంది, నాకు చెక్ చేసుకోండి. OBYR. ఇంకోటి మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా నేను, ప్రియాంక గారు. ఆ డాక్యుమెంట్స్ నేను వేరే వాళ్ళకి కూడా చూపించాను, పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ డెసిషన్ మీరే. అవి ఉంచుకుంటారా వద్దా? నేను ఎక్కువ చెప్పకూడదు ఇంకా, మీ ఇష్టం. అదే జస్ట్ నేను ఒకసారి మీ కన్ఫర్మేషన్ కోసమే పెట్టా అంతే. అదే కాదు, మీరు నాకు డౌట్ క్రియేట్ చేస్తారు. నాకు డౌట్ వచ్చి వేరే వాళ్ళతో కూడా మాట్లాడండి, ఫార్వర్డ్ చేస్తాను. కరెక్ట్గా ఉండే ఇంకా అలాగే ఉంటే ఏవైనా సరే అన్నారు. ఓకే సార్, అయితే నో ఇష్యూ అయితే. థ్యాంక్ యూ సార్. నేను సెకండ్ సజెషన్ కూడా తీసుకున్నాను అది. ఓకే థ్యాంక్ యూ సార్. మీరు చూసి ఓకే అంటే ఫైన్. ఇంకా అది ఎఫ్ టైప్ చేయండి. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ ఈస్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఫర్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. టీ కూడా యాడ్ చేసుకోండి. OBYR. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ ఈస్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఫర్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. F is special GL indicator for advanced down payment request. F తీసుకుంటున్నాం. F is special GL indicator for advanced down payment request. F is special GL indicator for advanced down payment request. OBYR వెళ్ళండి. మొత్తానికి ఫాలో అవుతున్నారు అందరూ క్లాస్లో, పర్వాలేదు. కరోజ్, లక్ష్మణ గారు, ప్రియాంక, వెరీ గుడ్. ఇట్లా జాయిన్ అయ్యే వాళ్ళందరూ పక్క జాబ్స్ కొడతారండి, అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఉంది కదా, చూడండి. ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. కే అంటే వెండర్, మీకు తెలుసు ఆల్రెడీ. కే ఉంది, అకౌంట్ టైప్ కే. ఎఫ్ ఉంది, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఎఫ్ అంటే ఏంటి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ చేయండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. కరెక్ట్గా ఇవ్వండి, రాంగ్ ఇవ్వకండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వెయిట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తర్వాత ఇంకా ఏమేమి క్రియేట్ చేస్తాం మనం? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్, డొమెస్టిక్ తర్వాత ఇంటర్నేషనల్, ఫారెన్ వెండర్, అవన్నీ యాడ్ చేయాలి. వన్ టైం వెండర్ వరకు అవన్నీ యాడ్ చేయండి. ఫారెన్ వెండర్, ఇన్వెంటరీ వెండర్, సర్వీస్ వెండర్, వన్ టైం వెండర్, అవన్నీ యాడ్ చేయాలి. ఇన్వెంటరీ వెండర్, వన్ టైం వెండర్, రికన్సిలేషన్, ఇవన్నీ రికన్సిలేషన్ అకౌంట్స్. సో ఎఫ్ అంటే ఏంటి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ కదా, రైట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్
అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం మనం. జిఎల్ అకౌంట్ దగ్గర డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ డౌన్ పేమెంట్ మనం క్రియేట్ చేసాం. ఏంటది, అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ డౌన్ పేమెంట్. ఫస్ట్ వన్ క్రియేట్ చేసాం, వెండర్ అకౌంట్ ఉంది సార్. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండర్ అకౌంట్. సార్ అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండర్ అకౌంట్. సారీ, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ కదా. 1 minute. one minute నేను చెక్ చేస్తాను, వెయిట్ చేయండి కొంచెం. అడ్వాన్స్ రిక్వెస్ట్ తీసుకోండి, అడ్వాన్స్ రిక్వెస్ట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ వెండర్ అకౌంట్, అడ్వాన్స్ రిక్వెస్ట్ అకౌంట్ ఇవ్వండి. అడ్వాన్స్ రిక్వెస్ట్ అన్నిటికీ అడ్వాన్స్ రిక్వెస్ట్. అడ్వాన్స్ రిక్వెస్ట్. One minute 140 100 కదా. 140 1 minute అది కాదు. ఓకే, ఇవ్వండి. ఇచ్చారా? ఎఫ్ కి అవన్నీ ఇచ్చేసారు. సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ బాగా వెళ్ళండి, ఓబీవైఆర్కి వెళ్ళండి. ఓబీవైఆర్, ఓబీవైఆర్ అంటే ఏ తీసుకోవాలి. ఓబీ దేనికి వెళ్ళారు? ఓబీవైఆర్కి వెళ్ళారా మీరు? ఏముంది చూసారా? కే అంటే వెండర్. సేమ్ అలాగే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఏ తీసుకుంటున్నాం. ఏ అంటే డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ చూస్తారా, అది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఏ అంటే అడ్వాన్స్ డౌన్ పేమెంటే కదా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అవన్నీ తీసుకోండి. ఇక్కడ అడ్వాన్స్ ఓబీవైఆర్ కదా, అడ్వాన్స్ పేమెంట్ డీటెయిల్ అకౌంట్ కదా. ఇంకోటి క్రియేట్ చేస్తాం, సెకండ్ వన్. సార్ అడ్వాన్స్ పేమెంట్ వెండర్ అకౌంట్. అడ్వాన్స్ పేమెంట్ వెండర్ అకౌంట్ అది ఇవ్వండి. ఇంతకుముందు రిక్వెస్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ పేమెంట్ తీసుకున్నాం అంతే కదా. సార్ పేమెంట్ కరెక్ట్ ఇవ్వండి. డౌన్ పేమెంట్ అంటే ఏ తీసుకోవాలి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్.
సేవ్ చేశానా సార్? సేవ్ చేయండి. ఓకే, సో ఏ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీపీ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. బీపీ క్రియేట్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్, క్రియేట్, ఫైనాన్స్, సప్లయర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తీసుకోండి. సప్లయర్ అంటే వెండర్, సప్లయర్ అది తీసుకోండి. సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్. వెండర్ నేమ్ ఏమి ఇద్దాం? వెండర్ డౌన్ పేమెంట్ అని ఇద్దామా? వెండర్ నేమే డొమెస్టిక్ బీపీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి వెండర్, లేదంటే శ్రీనివాస డౌన్ పేమెంట్. యాక్చువల్గా అలా ఇవ్వకూడదు, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అని టైప్ చేయండి. డౌన్ పేమెంట్ అని ఇవ్వండి, తర్వాత గుర్తుంటుంది మనకి. మిగతావన్నీ ఫిల్ చేయండి. సెట్ టర్మ్స్ లో కూడా యాడ్ చేయండి. లాంగ్వేజ్ తీసుకోండి. Even reconciliation account, short key 012, domestic vendor reconciliation account, short key 012. Payment term 0001, tolerance group ఇవ్వండి, సేవ్ చేయండి. చూడండి మనకి లెడ్జెస్ వల్లే ఇంతకు ముందు ఎర్రర్స్ వచ్చినాయి. క్రియేట్ అండ్ పార్ట్నర్ బీపీ, సేవ్ చేయండి. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. మనకి యాక్చువల్గా పెద్ద ఎర్రర్స్ లేవండి, మనకి లెడ్జెస్ వల్లే వేరే వాళ్ళు చేసిన ఈ నెట్వర్క్ ఫ్లో ఉంది. ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీకు వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల తప్ప మనం ఓన్గా మిస్టేక్స్ అయితే చేయలేదు, దానివల్లే ప్రాబ్లం అయింది. ఇంకెక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు మనం, గుర్తుపెట్టుకోండి. బట్ అంటే S/4HANAకి ఈసీసీకి పెద్దగా డిఫరెన్సెస్ లేవు, కాబట్టి కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను మీకు. నెక్స్ట్ చూడండి. మీరు టైప్ చేయండి వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. F-47. F-47 ఇక్కడ చూడండి. యాక్చువల్గా వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ లో అకౌంటింగ్ ఎంట్రీ అనేది జనరేట్ అవ్వదండి. హియర్ నో అకౌంటింగ్ ఎంట్రీ జనరేటెడ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవ్వదు, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ చేసుకోండి.
సో కింద టైప్ చేయండి అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. $10,000. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎంత? 10,000. అడ్వాన్స్ పేమెంట్ 10,000. 10,000 రిక్వెస్ట్ అండి. తర్వాత పేమెంట్ చేస్తున్నాం. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ 10,000. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ 10,000. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ 10,000. వెండార్ ఇన్వాయిస్ 1 lakh టైప్ చేయండి. వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ 1 lakh. వెండార్ పేమెంట్ 90,000. సరిపోయింది, అర్థమైంది ఇక్కడ పాయింట్ మీకు. నెక్స్ట్ వెండార్ పేమెంట్ 90,000. ఇక్కడ అర్థమైందా ఏం చేస్తాం అనేది? క్లారిటీ ఉందా చూడండి. వెండార్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎంత? సార్ అర్థమైంది సార్. ఇన్వాయిస్ వాల్యూ 1 lakh. ఫస్ట్ మన డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ పే చేసినప్పుడు 10,000 పే చేశారు అండ్ రెస్ట్ 90,000 పే చేశారు. అది కాన్సెప్ట్. ఓకే, 1 minute. ఓకే, వెళ్ళండి. F-47 ట్రాన్సాక్షన్ కోడ్. ఫస్ట్ డౌన్ పేమెంట్ వెళ్దాం. F-47 డాక్యుమెంట్ డేట్ 1 ఇచ్చారు కదా చూడండి. F-47 లోకి వచ్చాం మనం. F-47 డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ 1 ఇచ్చారు కదా. ఇక్కడ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, వెండార్ తీసుకోండి. సో ఏ వెండార్ అనుకున్నాం మనం? శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. డౌన్ పేమెంట్ తీసుకోండి. వెండార్ అంటే సప్లైర్ అండి, బీపీ అంటారు యాక్చువల్గా S/4HANAలో. వెండార్ ఇది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఏంటి? వెండార్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ కదా. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఏ తీసుకు ఎఫ్ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ మనం ఏ ఇస్తున్నాము. ఒక్కోసారి ఏమవుతుందంటే ఏ ఇస్తే కనుక మనకి తర్వాత ఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఒక పని చేద్దాం. ఏ తీసుకోండి. ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ ఇస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ లో ఎఫ్ తీసుకోవాలి. మరి ఇక్కడ తీసుకుంటుందో లేదో చూద్దాము. ఇక్కడ ఏ ఇస్తున్నామండి. ఏ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అని అర్థం. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ క్యాష్ ఎఫ్ ఇవ్వాలి, బట్ ఏమి ఇస్తున్నాం ఇక్కడ? ఏ ఇస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ లో ఎఫ్ తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఎఫ్ ఇవ్వాలి, కానీ ఎఫ్ బదులు ఏమి ఇస్తున్నాము? ఏ ఇస్తున్నాం, కానీ బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ ఎఫ్ తీసుకోవాలి. బట్ ట్రై చేద్దాం, ఇది అవుతుందో అవదు. ఏ ఇచ్చాం కదా, ఏ ఇచ్చేసాం. ఒకసారి ఎంటర్ చేయండి, మనకి ఎట్లా వచ్చినా సార్ చేద్దాము ప్రాసెస్ అనేది. హెడర్ టెక్స్ట్ అంటే ఇవ్వండి. టెస్ట్, TEST టెస్ట్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ కూడా ఇవ్వండి, ఎవరో మార్చినట్లు ఉన్నారు. చూసారా పైన? చూసారా ఏ ఇచ్చాం, అక్కడ 39 ఎఫ్ ఉంది చూసారా? పైన చూడండి, కనిపిస్తుందా?
దానిపైన అదే కాస్త అమౌంట్ పైన ఉంది. చూడండి, యాక్చువల్గా మనం ఏమి ఇచ్చాము, ఏ ఇచ్చాం. ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. యాక్చువల్గా అక్కడ ఎఫ్ఏ ఇవ్వాలి, కానీ ఏ ఇవ్వాలి. ఏ ఇస్తే తర్వాత నెక్స్ట్ పేజ్లో ఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎనీవే ఫైన్. సో ఇక్కడ ఎఫ్ ఉంది. అమౌంట్ ఎంత, 10,000. ఇక్కడ డేట్ ఇవ్వాలి. డేట్ వచ్చేసి ఈరోజు డేట్ ఇస్తారా, ఇవ్వండి డేట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. రైట్ సైడ్ కాస్ట్ సెంటర్ ఉంది చూడండి, కాస్ట్ సెంటర్ S411 S4FC కదా మంది, S4FC. నెక్స్ట్ కిందకి రండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. బీయింగ్ అడ్వాన్స్ రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఇచ్చాం మనం, కానీ ఎఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆటోమేటిక్ గా ఎఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి సేవ్ చేయండి, ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, ఏం కాదు. సేవ్ కానీ చేయండి, సేవ్ చేయండి. ఎంటర్ కొడుతూ ఉండండి అయ్యేంత వరకు. నో డాక్యుమెంట్ అసైన్. చూసారా, డాక్యుమెంట్ చూడండి, ఎర్రర్ వస్తే మీకు గ్రీన్ మెసేజ్ వస్తే కొట్టేయాలి, టక్క 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 కొట్టేయాలి ఎంటర్. ఓకేనా, చూడండి డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 2501. ఇది డాక్యుమెంట్ నంబర్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇలా కనిపిస్తుంది ఎఫ్. ఇది అకౌంటింగ్ ఎంట్రీ కాదండి. ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, దిస్ ఇస్ నాట్ డాక్యుమెంట్ ఎంట్రీ, దిస్ ఇస్ ఓన్లీ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఇదేంటి, ఓన్లీ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ మాత్రమే. ఇది 10,000 అనేది డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఇది అకౌంటింగ్ ఎంట్రీ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెండార్ డౌన్ పేమెంట్ చేద్దాం. నోట్ చేసుకోండి, వెండార్ డౌన్ పేమెంట్. టైప్ చేయండి, వెండార్ డౌన్ పేమెంట్ F-48. F-48 వెళ్ళండి. F-47 వెండార్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. నెక్స్ట్ వెండార్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి, F-48కి వచ్చాం. ఇక్కడ తీసుకోండి, డాక్యుమెంట్ డేటా అవన్నీ ఇచ్చేసారు కదా. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, వెండార్ అకౌంట్ తీసుకోండి. సేమ్ వెండార్ తీసుకోవాలి, వేరే తీసుకుంటే అవ్వదు. తర్వాత కింద బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్. పైన వెండార్ తీసుకున్నాం, కింద తీసుకున్నాం. ఇక్కడ అమౌంట్ ఎంత, 10,000 కదా. సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అండి. ఓకే, ఇచ్చేసారు కదా. ఇండికేటర్ ఇవ్వాలా, మర్చిపోయి ఇవ్వాలి కదా, ఏ ఇవ్వాలి కదా. ఏ అంటే డౌన్ పేమెంట్ కదా, ఇవ్వండి. కరెక్ట్, వెరీ గుడ్. డ్రాప్ డౌన్ చేసి జస్ట్ ఏ టైప్ చేయండి, ఏ ఇవ్వండి. ఇచ్చేసారు కదా, రైట్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, ఇక్కడ చూడండి, మనం పైన ఇంతకుముందు డైరెక్ట్ గా ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వస్తుంది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ అని ఉంది. రిక్వెస్ట్ పైన రిక్వెస్ట్ చూస్తారా,
రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఏమని వచ్చింది ఇక్కడ? ఓకే, టోటల్ వాల్యూ అంత వచ్చేస్తుందా? డాక్యుమెంట్ డేట్ అన్నీ వచ్చింది, 10,000 వచ్చింది. ఓకే, జస్ట్ నో మనం క్రియేట్ చేసాం కదా రిక్వెస్ట్ అనమాట. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, రిక్వెస్ట్ అంతా. పైన క్రియేట్ డౌన్ పేమెంట్ అని ఉంది. ఎంటర్ కొట్టండి, ఎంటర్ ఎంటర్ ఎంటర్. వెయిట్ చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, అంటే వీళ్ళకి డౌన్ పేమెంట్ అనేది చేస్తున్నాం మనం. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్ దగ్గర సింబల్ ఉంది చూసారా, ఏ ఉంది, 29A డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. డాక్యుమెంట్ టైప్ KZ. చూడండి, ఈసీసీలో 1 వేలో చెప్పాను, ఇక్కడ 1 more వేలో చెప్పాను. డిఫరెన్స్ ఏంటో గమనించండి, బట్ ఏదైనా ఒకటి సేమ్. ఓకే, సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇది మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేసేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. నెక్స్ట్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. Vendor down payment is nothing but advanced down payment అని అర్థం. FB60 వెళ్ళారా, కంపెనీ కోడ్ చెక్ చేయండి, వెండర్ తీసుకోండి, వెండర్ తీసుకోండి, పైన తీసుకోవాలి వెండర్. అమౌంట్ ఎంత? 1 lakh ఇవ్వని చెప్తాను. ఆల్రెడీ 90,000 10,000 చేసేసాము, బట్ 1 lakh ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏం తీసుకున్నాం? ఏ అకౌంట్ తీసుకుందాం మనం? కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకోండి. కాంట్రాక్ట్ ఫీజ్ 1 lakh ఇవ్వండి. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. S4FC ఇచ్చాం కదా మనం. ఓకే, ఇవన్నీ ఇచ్చేసాం. ఎంటర్ చేయండి, మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. చూసారా, అడ్వాన్స్ డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్ 10,000 అడ్వాన్స్ ఉందంట దీనిపైన. ఆల్రెడీ ఈ మెసేజ్ వస్తుంది, అంటే ఏంటి? ఆల్రెడీ అడ్వాన్స్ అనేది 10,000 ఉందన్నమాట. ఓకే, కంటిన్యూ చేయండి. ఏం కాదు, కంటిన్యూ చేసేయండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ 1 lakh పే చేస్తున్నాం. ఓకే, పోస్ట్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. Document was posted. Document was posted. Go to document and display. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఓకే, సో మనకి ఎంత? 90,000 రావాలి కదా. FBL1Nకి వెళ్ళండి. FBL1N FBL1N vendor line item display.
సేమ్ వెండర్ తీసుకోండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో బ్యాక్ వెళ్ళండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి కరెక్ట్ ఉందా లేదా? కరెక్ట్ ఉంది. అడ్వాన్స్ ఎంత? అడ్వాన్స్ పేమెంట్ ఎంత చేసాం మనం? 10,000. క్లియర్ కదా? ఉంది కదా? తర్వాత ఎంత ఉంది? ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1 lakh. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ 10,000, ఇన్వాయిస్ వాల్యూ 1 lakh. సో వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి మనం? 90,000. సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. 1,000 ఆల్రెడీ పే చేసాం. ఇంకెంత పే చేయాలి? 90,000 పే చేయాలి అంతే. F-53 నోట్ చేసుకోండి. టీ కోడ్ నోట్ చేసుకోండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. నెక్స్ట్ టీ కోడ్ కూడా నోట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్. ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు ఎర్రర్ వస్తే మీరు చేయాలి ఓన్గా, నేను చెప్పను, ఎందుకంటే ఇది ఇంటర్వ్యూలో ఏమి అడగరు, అందువల్ల చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్. టీ కోడ్ F-54. F-54 వెళ్ళండి. Now I want to move 10,000 special GL item to normal GL. స్పెషల్ జిఎల్ ని నార్మల్ జిఎల్ కింద కన్వర్ట్ చేయాలి. 10,000 రూపీస్ ఉంది కదా, అది. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్ట్ డేట్ ఇచ్చాం కదా, టెస్ట్ అని ఇచ్చేసారు. అక్కడ వెండర్ తీసుకోండి పైన. తీసుకున్నారా? ఇన్వాయిస్ నెంబర్ పిక్ అయింది అక్కడ. ఇన్వాయిస్ నెంబర్ అదేనా? అదే అనుకోండి సార్. ఒకసారి న్యూ సెషన్ ఓపెన్ చేసి చూస్తాను. ఓపెన్ చేసి చెక్ చేయండి. అదే తీసుకోవాలి, వేరే తీసుకుంటా అవ్వదు మళ్ళీ. ఓకే సార్. న్యూ సెషన్ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్గా తీసుకుంది. ఓకేనా? ఇది కాదు, 10,000 ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి కదా ఇక్కడ. వెయిట్. చదివించండి. అది ఏది ఇచ్చారు మీరు? 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి. అదేనా? లైన్ పైన క్లిక్ చేస్తే రెడ్ లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఉందా? డాక్యుమెంట్ నెంబర్ ఇదా? పైన ఒక హిల్ స్టేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్ ఎంట్రీ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 4012 పైన ఉంది కదా, 4012నా? ఓకే, బ్యాక్ వెళ్ళి 1 lakh కూడా తీసుకోండి. వన్ ల్యాక్ ఎంత ఉంది? 308. 308 ఇవ్వాలి, అదే ఇవ్వాలి. 1 lakh ఇవ్వాలి. 308 ఇలా ఇస్తాము. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. ఏ కనిపిస్తుంది అక్కడ?
ఇదే తీసుకోవాలి. 10,000 ఇక్కడ వచ్చింది కదా ఆటోమేటిక్గా. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సో ఇది నార్మల్ అనమాట. లైన్ మొత్తం సెలెక్ట్ చేశారు. ఓకేనా? అంటే ఏంటిది? జస్ట్ ఎంట్రీ ఇది. సో దీన్ని మనం పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సేవ్ చేయండి మేడం. ప్రియాంక పైన సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఒక్క చిన్న కాల్ వచ్చింది. ఒక్క నిమిషం. అయితే సెలెక్ట్ చేశాను సార్ లైన్ మొత్తం. సేవ్ చేయండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పైన డబుల్ క్లిక్ చేసి ఇదన్నా ఇవ్వండి అక్కడ. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఓకే ఫైన్. పని చేయండి. మీకు గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. అది పోస్ట్ ఏం చూసారు ఎంట్రీ ఇట్లా వస్తుంది. మీరు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ రెండు ఇలాగే వస్తాయి. మీరు వేరేగా అనుకోకండి. ఇది రాంగ్ ఎంట్రీ కాదు, 100% కరెక్ట్ ఎంట్రీ. ఓకే, యాక్చువల్గా దీన్ని ఏం చేసాము, ఈ ఎంట్రీని దీన్ని ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ ఇది కరెక్ట్గా ఉంది. FBL1Nకి వెళ్ళండి. లిస్ట్ చూసారా? ఇక్కడ బెల్ సింబల్ యాడ్ అయింది చూసారా? 1 lakh కూడా. ఇంతకుముందు యాక్చువల్గా ఇక్కడ బెల్ సింబల్స్ లేవు, ఒకదానికి లేదు. అంటే 10,000 వాల్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు. అంటే నార్మల్ జిఎల్ నుండి ఇంతకుముందు ఓన్లీ అడ్వాన్సే, ఇక్కడ ఏమైంది డ్యూ కింద కన్వర్ట్ అయింది. అంటే స్పెషల్ జిఎల్ అనేది డ్యూ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ అనమాట. ఇంతకుముందు స్పెషల్ జిఎల్ ఉండేది, ఇప్పుడు బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇంతకుముందు ఎట్లా ఉంది, స్పెషల్ జిఎల్ సెలెక్ట్ చేస్తేనే వస్తుంది. కిందకి వెళ్ళండి, తీసేయండి, స్పెషల్ జిఎల్ తీసేసేయండి, నార్మల్ జిఎల్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? అంటే స్పెషల్ జిఎల్ కాదు, ఇప్పుడు నార్మల్ జిఎల్ కింద కన్వర్ట్ చేసేస్తాం. ఆల్రెడీ మనం పే చేసేసాం 10,000. పని చేద్దాం. వెండర్ పేమెంట్ F-53కి వెళ్ళండి. $90,000 ఇవ్వండి. టోటల్ వాల్యూ ఇవ్వట్లేదు మనం. 90 ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. చూడండి ఎలాగనేది మీకు అర్థమవుతుంది. కొంచెం కేర్ఫుల్గా వినండి క్లాస్. అమౌంట్ ఇవ్వండి 90,000. వెండర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఏమన్నా ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. ఇక్కడ 2 వచ్చినాయి ఇన్వాయిసెస్. అక్కడ డబల్ క్లిక్ సెలెక్ట్ చేయండి, అవి సెలెక్ట్ చేయండి. నాట్ అసైన్ 00 చూడండి, ఇక్కడ చూడండి, నాట్ అసైన్ 0. మన 90,000 ఇచ్చాం అమౌంట్ ఎంటర్డ్. బట్ పైన చెక్ చేసుకోండి, పైన 10,000 అనేది అడ్వాన్స్ పేమెంట్, 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. 10,000 అడ్వాన్స్ పేమెంట్ కంప్లీటెడ్, 1 lakh అనేది ఇన్వాయిస్ వాల్యూ. నౌ వీ వాంట్ టు పే 90,000. సరిపోయిందా? చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 19,000, అసైన్డ్ అమౌంట్ 90,000. పైన 10,000 అనేది అడ్వాన్స్ పేమెంట్, 1 lakh is the invoice value. Now we want to pay 90,000. Go to document and simulate. చూడండి, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా 2
పై రెండు కూడా క్రెడిట్ అండి, 50 and 38. ఓకే, పోస్ట్ చేయండి, మనకి ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, మొత్తం 00 ఉంటుంది అక్కడ. ఎగ్జిక్యూట్. చూసారా, అన్ని క్లియర్ అయిపోయినాయి. 00 గ్రీన్ సింబల్. కొంచెం కేర్ఫుల్ గా వినండి, ఇది ఇంటర్వ్యూలో అడగరు మిమ్మల్ని, బట్ మీకు యూజ్ అవుతుంది. అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్ అనేవి. KZ, KR అంటే వెండర్ ఇన్వాయిస్, KA ఇవన్నీ చెక్ చేసుకోండి, వేటికి ఎంత డౌన్ పేమెంట్కి ఏమొచ్చింది ఇవన్నీ కూడా చూసుకోండి. KZ పేమెంట్స్, ఇవన్నీ KZ పేమెంట్స్. ఓకే, నౌ 00 అయిపోయింది అనమాట. అది పర్ఫెక్ట్ అవుట్పుట్ అండి, ఎక్కడ ఒక్క ఎర్రర్ కూడా లేదు, 100% కరెక్ట్ అవుట్పుట్ ఉంది. అది ఇది వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. అర్థమవకపోతే మళ్ళీ వాచ్ చేయండి, ఇంకొకసారి వినండి, ఆ మ్యాటర్ చదవండి, చదివితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. నేను మీకు మ్యాటర్ ఇచ్చాను కదా. ఇది మనం ఈసీసీలో కూడా చేశాం సార్, అంటే మీరు చేసుకోమని చెప్పారు. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ లేదు, డైరెక్ట్గా చేసేసాం. తర్వాత మీరు కొన్ని ఓన్గా చేయమన్నారు కదా, టీ కోడ్స్ యూస్ చేసాము, అప్పుడు కూడా ఇట్లానే వచ్చింది. ఇలాగే వస్తుంది, ఏదైనా ఒకటే. హనాకి ఈసీసీ డిఫరెన్స్ ఏం లేదు ఈ క్లాసెస్ లో. చాట్ బాక్స్ లో 1 more డేటా ఫార్వర్డ్ చేశాను, చూడండి. డౌన్ పేమెంట్స్ యాక్చువల్ గా మనకి ఇక్కడ ఈ టీ కోడ్ లో చూడండి, F-48 వెళ్ళండి, F-48 ఒకసారి. ఇక్కడ పైన చూడండి, రిక్వెస్ట్ న్యూ ఐటమ్ అని చూడండి. రిక్వెస్ట్ న్యూ ఐటమ్ రెండు ఉన్నాయి. రిక్వెస్ట్ అంటే ఏంటి, న్యూ ఐటమ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారు, న్యూ ఐటమ్ ఎప్పుడు ఉపయోగిస్తారు? చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశారు కదా, అది చూడండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశారు కదా మీరు, ఇప్పుడు చదవండి. రిక్వెస్ట్ అని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఇన్ కేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విల్ డూ ది అడ్వాన్స్ డౌన్ పేమెంట్ వితౌట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, దట్ టైమ్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ది న్యూ ఐటమ్. సో రిక్వెస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారు, న్యూ ఐటమ్ ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది చదవండి, మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా? ప్రాపర్ అవుట్పుట్, 100% ప్రాపర్ అవుట్పుట్, నథింగ్, ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, పర్ఫెక్ట్ ఉంది అవుట్పుట్. అర్థమైంది అందరికి? కొంచెం వినండి, కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది. వీటిలో ఏంటంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఏంటి, డౌన్ పేమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. బట్ అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. తర్వాత మీరు వీడియో చూసి అర్థం చేసుకోవాలి, అంటే ఇంకేం లేదు. క్లియరా? yes sir. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. రేపు ఏం డిస్కస్ చేద్దాము? కస్టమర్స్ కూడా చేద్దామా? చేద్దాం సార్. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కస్టమర్స్. ఈరోజు వెండర్ చేశాం కదా, రేపు కస్టమర్స్ చేద్దాం. మీకు అది కూడా క్లారిటీ వస్తుందిగా. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా 100% సేమ్ టు సేమ్ ఇలా ఒకేలా ఉంటుంది. సేమ్ ప్రాసెస్, సేమ్ సిస్టమ్, సేమ్ టెర్మినాలజీ, 99.99% సేమ్ ఒకేలా ఉంటుంది. అది క్లియర్ కదా? yes sir. బాయ్, గుడ్ నైట్ ఆల్.